మన చేతుల్లో ఉన్నదే మనం చేద్దాం. ట్రంప్ బెదిరింపులకు కెనడా ప్రధాని కౌంటర్. 100% పన్నులు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడి మార్క్ కార్నీ బదులు విదేశీ ముప్పు నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, మనమే మన అతిపెద్ద కస్టమర్లుగా కావాలని కెనడా ప్రజలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాణిజ్య హెచ్చరికలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ బదులిచ్చారు. ఇతర దేశాలు ఏం చేస్తాయనేది మన చేతుల్లో లేదు, మనం దేన్ని నియంత్రించగలమో దానిపైనే దృష్టి పెడదాం అని కార్నీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ భక్తుల బెదిరింపుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి బై కెనడియన్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. చైనాతో వాణిజ్యం చేస్తే కెనడా వస్తువులన్నింటిపై 100% పన్నులు విధిస్తామన్న ట్రంప్ బెదిరింపులకు ఆయన స్పందించారు. మనమే మనకు రక్ష, బై కెనడియన్ అనే నిదానంతో ముందుకెళ్దామని కెనడా ప్రధాని పిలుపునిచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కెనడా ప్రధాని ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇది చాలా కీలకమైన సమయం. ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై మనం ఆధారపడకూడదు, మనమే మనకు అతిపెద్ద కస్టమర్లం కావాలి. అందుకే కెనడా వస్తువులనే కొనండి, కెనడాను పునర్నిర్మించండి, మనమంతా కలిసికట్టుగా ఉంటేనే బలంగా ఎదుగుతామని కార్నీ స్పష్టం చేశారు. అంతకుముందు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% పన్నులు అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై నిప్పులు చెరిగారు. కెనడా ప్రధాని ఇటీవల చైనాలో పర్యటించి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్కు నచ్చలేదు. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా సరుకులను అమెరికాకు పంపడానికి కెనడాను ఒక డంపింగ్ యార్డ్లా మార్చాలనుకుంటే అది పొరపాటే. అలా చేస్తే కెనడా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపైన తక్షణమే 100% టారిఫ్ను విధిస్తామని కెనడాను ట్రంప్ హెచ్చరించారు. చైనాకు తలుపులు తెరిస్తే ఆ దేశం కెనడాను బతికుండగానే తినేస్తుంది. మీ వ్యాపారాలను, మీ జీవన విధానాన్ని డ్రాగన్ దేశం నాశనం చేస్తుందని ట్రంప్ మండిపడ్డారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పోస్టులో కెనడా ప్రధానిని ఉద్దేశించి చేసిన సంబోధన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మార్క్ కార్నీని ప్రధాని అని పిలవకుండా గవర్నర్ అని సంబోధించారు. గవర్నర్ కార్నీ కనుక చైనాతో డీల్ కుదుర్చుకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటారు అని రాసుకొచ్చారు. అంటే ఇది ఒక దేశాధినేతను పరోక్షంగా అవమానించడమని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. సామాన్యంగా వేరే దేశం యొక్క ప్రధాని అని పిలుస్తుంటారు, కానీ ట్రంప్ గవర్నర్ అని పిలవడంతో కెనడా ప్రధానిని అవమానించారనేసి అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా బీజింగ్ పర్యటనే కారణం తెలుస్తుంది. ఈ గొడవకు ప్రధాన కారణం మార్క్ కార్నీ ఇటీవల బీజింగ్ పర్యటించడమే దీనికి ప్రధాన కారణం తెలుస్తుంది. వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి కార్నీ బీజింగ్ వెళ్లారు. అక్కడ చైనా వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గించేలా, కెనడా మార్కెట్లో చైనా ఎలక్ట్రిక్ వాహనాలు కోటా ఇచ్చేలా ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాదు, దావోస్ వేదికగా కార్నీ మాట్లాడుతూ అమెరికాతో పోలిస్తే చైనాతో చర్చలు ఎంతో గౌరవప్రదంగా జరిగాయని కితాబిచ్చారు. ఇది ట్రంప్ కోపానికి ఆజ్యం పోసింది. చైనా పర్యటన వివాదం కాకుండా గోల్డెన్ డోమ్ వివాదం కూడా కెనడా అమెరికా మధ్య దూరం పెంచుతుంది. వాణిజ్యమే కాకుండా రక్షణ విషయంలోనూ ఇరు దేశాల మధ్య సఖ్యత లేదు. గ్రీన్లాండ్పై అమెరికా ఏర్పాటు చేయాలనుకుంటున్న గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను కెనడా వ్యతిరేకిస్తుంది. దీనిపైన ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఆ డ్రోన్ కెనడాను కూడా రక్షిస్తుంది, కానీ వాళ్ళు దాన్ని వద్దంటున్నారు. మమ్మల్ని కాదని, మమ్మల్ని నాశనం చేయాలనుకునే చైనా వంచన చేరుతున్నారని ట్రంప్ కెనడాను విమర్శించారు. కాగా ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా కెనడాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. కెనడాను కృతజ్ఞత లేని దేశమని, అమెరికా నుంచి కెనడా ఎన్నో ఉచిత ప్రయాణాలు పొందుతుందనేసి దావోస్ వేదికనే కెనడాను విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా కెనడా మధ్య రోజుకి దూరం మరింత పెరుగుతుంది. అటు వాణిజ్య వివాదమే కాకుండా ఇటు రక్షణ రంగంలోనూ ఇరు దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది.